Subscribe to Color Frames. అంతర్జాతీయ క్రికెట్లో రికార్డులు బద్దలు కొట్టడం, రివార్డులు కొల్లగొట్టడంలో తమకు తిరుగులేదని భారత క్రికెటర్లు మరోసారి నిరూపించారు. గత వరల్డ్ కప్ లో మొదటి నుంచి దుమ్మురేపిన టీమిండియా చివరి మ్యాచ్ లో ఓడి కప్పు చేజార్చుకుంది. రోహిత్ సారథ్యంలో టీమిండియా కప్పు కొడుతుందని అందరూ భావించారు. టీమిండియా కప్పు కొడుతుందని అందరూ ఆశపడినప్పటికీ ఆస్ట్రేలియా కప్పును ఎగరేసుకుపోయింది. అయితే ఫైనల్లో భారత్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ టోర్నీలో రోహిత్ సేన దూకుడుగా ఆడిన తీరు అద్భుతమని చెప్పాలి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి జట్టును నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కాగా వరల్డ్ కప్ రోహిత్ ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించింది. రోహిత్ వ్యూహాలకు మెచ్చిన ఐసీసీ 2023 వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ కు హిట్ మ్యాన్ నే కెప్టెన్ గా సెలెక్ట్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ కాగా మిగిలిన 11 మంది ఆటగాళ్లలో 6 భారత ఆటగాళ్లు, 2 ఆస్ట్రేలియన్లు, 2 దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మరియు ఒక కివీ ప్లేయర్ ఉన్నాడు. రోహిత్ తో పాటు గిల్, కోహ్లీ, సిరాజ్, మహమ్మద్ షమి మరియు కుల్దీప్ యాదవ్లకు తుది జట్టులో చోటు దక్కింది. 2023లో రోహిత్ 52 సగటుతో 1255 పరుగులు చేశాడు. యువ ఓపెనర్ గిల్ గత క్యాలెండర్ లో వన్డేల్లో 1584 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ పై డబుల్ సెంచరీ బాదాడు. ఇక కింగ్ కోహ్లీ గత ఏడాది వన్డేల్లో 1377 పరుగులు చేశాడు. వన్డే వరల్డ్ కప్ లో పరుగుల వరద పారించిన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక గత ఏడాది అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు కుల్దీప్ 49 వికెట్లు, సిరాజ్ 44 వికెట్లు మరియు షమి 43 వికెట్లతో సత్తా చాటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.